మనం ఇవాళ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ గురించి తెలుసుకుందాం. స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ అంటే ఏంటి? ఏవైతే మన బాడీ మజిల్ మాస్‌ని స్ట్రెంథెన్ చేస్తాయో వాటిని మనం స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ అంటాము. సో, ఇవి మనం నార్మల్‌గా అగెయిన్స్ట్ రెసిస్టెన్స్ మనం చేస్తామనమాట. దీనివల్ల మన మజిల్ అనేది గ్రో అవుతుంది, థిక్ అవుతుంది. సో, దీనివల్ల ఉపయోగం ఏంటి? చలో. సో, మనకి మజిల్ ఎక్కువుండడం వల్ల బాడీలో మజిల్ గ్లూకోజ్‌ననేది యుటిలైజ్ చేసేస్తుంది. సో, మోర్ మజిల్ ఉంటే మోర్ గ్లూకోజ్ యుటిలైజేషన్ బై ద మజిల్. దీనివల్ల మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. రెండో విషయానికొస్తే ఎక్సర్‌సైజెస్ మన ఇన్సులిన్ సెక్రీషన్‌ని పెంచుతుందనమాట. దానివల్ల కూడా మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. అండ్ ఇంకొకటి డయాబెటిక్ పీపుల్‌లో యాస్ ద ఏజ్ ప్రోగ్రెసెస్ మజిల్ మాస్ తగ్గుతూ వస్తుందనమాట. సో, దీనికి మనం ఎర్లీగా ఎక్సర్‌సైజెస్ స్టార్ట్ చేశామనుకోండి, మనం మజిల్ మాస్ ప్రిజర్వ్ అవుతుంది. ఎఫెక్టివ్‌గా మనం షుగర్ కంట్రోల్ కూడా చేయడానికి అవుతుంది. సో, ఎలాంటి ఎక్సర్‌సైజెస్ చేయాలి మేడం? ఎంత లిఫ్ట్ చేయాలి? ఎంత వెయిట్స్ లిఫ్ట్ చేయాలి? అని కామన్ డౌట్ ఉంటుంది అందరికి. సో, ఇవి సింపుల్ స్క్వాట్స్‌తో పాటు చిన్న వాల్ పుషప్స్ చేయడము, లైట్ డంబెల్స్ అంటే 1 కేజీ టు 2.5 కేజీ డంబెల్స్‌తో చేయడము, బాడీ లిఫ్ట్స్ చేయడము ఇలాంటివి కూడా మనకి సరిపోతుంది.